వెల్కమ్ టు టీ న్యూస్. నేను మమతా. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. పార్లమెంట్ ఎన్నికలపై బీఆర్ఎస్ నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం. తెలంగాణ భవన్లో కరీంనగర్, పెద్దపల్లి నేతలతో ముగిసిన సమావేశం. కొద్ది రోజుల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చింది. కరీంనగర్ పార్లమెంట్లో బీఆర్ఎస్ దే విజయమన్న కేసీఆర్. ఈ నెల 12న కరీంనగర్లో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ. సన్నద్దం కావాలని బీఆర్ఎస్ నేతలు, శ్రేణులకు కేసీఆర్ పిలుపు. వరుస డ్రగ్స్ కేసుల నేపథ్యంలో హైదరాబాద్ పోలీసుల అలర్ట్. కమాండ్ కంట్రోల్ సెంటర్లో డ్రగ్స్ నియంత్రణపై అవగాహన సదస్సు. తిరుమల పుణ్యక్షేత్రంలో అగ్ని ప్రమాదం. శ్రీవారి దర్శనానికి వెళ్లే మార్గంలో ఎగిసిపడ్డ మంటలు. అత్తపూర్ పిస్తా హౌస్ హోటల్లో రౌడీ షీటర్ల వీరంగం. అకారణంగా భోజనం చేస్తున్న కస్టమర్లపై దాడి. ఇక తెలంగాణ భవన్లో కరీంనగర్, పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ ముఖ్య నేతలతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ భేటీ ముగిసింది. పార్లమెంట్ ఎన్నికలపై నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ముందుగా కరీంనగర్ నేతలతో భేటీ జరిగింది. కరీంనగర్ నేతలతో భేటీ అనంతరం పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ నేతలతో సమావేశమయ్యారు. ఈ మీటింగ్కు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావు, వినోద్ కుమార్, గంగుల కమలాకర్తో పాటు పలువురు నేతలు హాజరయ్యారు. ఇక తెలంగాణ భవన్లో కరీంనగర్, పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గ ముఖ్య నేతలతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ భేటీ ముగిసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి వంశీ అందజేస్తారు. వంశీ, మమత, ఏదైతే పెద్దపల్లి, కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గాల ముఖ్య నాయకులతోటి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా వారికి పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ఎలా ముందుకు సాగాలి అనే అంశం మీద వారికి దిశానిర్దేశం చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఇప్పటికే అటు జనవరి నెలలో ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారు వేసినటువంటి ఒక కమిటీ ద్వారా ఇప్పటికే అన్ని జిల్లాల పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి ముఖ్య నాయకులతోటి ఇప్పటికే అటు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కావచ్చు, ఇతర కమిటీ సభ్యులు కూడా సమావేశం నిర్వహించడం జరిగింది. వారితోటి పలు సూచనలు, సలహాలు తీసుకునేటువంటి పరిస్థితి కూడా మనం చూసాము. ప్రజెంట్ ఏదైతే ఈ రోజు నుంచి ప్రారంభమైనటువంటి పలు పార్లమెంట్ సెగ్మెంట్లకు సంబంధించినటువంటి ముఖ్య నాయకుల సమావేశంలో భాగంగా ఈ రోజు అటు పెద్దపల్లి, కరీంనగర్కి సంబంధించినటువంటి ముఖ్య నాయకులతోటి సమావేశం నిర్వహించడం జరిగింది. ప్రధానంగా ఏదైతే ముఖ్య నాయకులు ఎవరైతే ఉన్నారో వారి దగ్గర నుంచి పలు సూచనలు తీసుకోవడంతో పాటుగా వారికి గెలిపే దిశగా ఎలా వెళ్లాలనే అంశానికి సంబంధించి కూడా దిశానిర్దేశం చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. అటు పెద్దపల్లికి సంబంధించి కావచ్చు, కరీంనగర్కి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు పాల్గొన్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా కరీంనగర్లో బీఆర్ఎస్ పార్టీ త్వరలోనే భారీ బహిరంగ సభను కూడా నిర్వహించనుంది. ఈ సందర్భంగా కూడా అక్కడి నుంచి కూడా ప్రజలను ఉద్దేశించి పలు అంశాల మీద ఏదైతే బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారు కూడా ఏదైతే ప్రసంగించనున్నారు. దీంతో పాటుగా అటు పార్లమెంట్ ఎన్నికలపైన ఇప్పటికే క్యాడర్ ని సమాయత్తం చేయడంతో పాటుగా ఎలా ముందుకెళ్లాలనే అంశానికి మీకు సంబంధించి కూడా ఇప్పటికే ఒక దిశానిర్దేశం చేయడం జరిగింది. ఈ రోజు నుంచి ప్రారంభమైనటువంటి
సమావేశాలు మరో 2-3 రోజుల పాటు కూడా కొనసాగే అవకాశం ఉన్నట్టు కూడా బీఆర్ఎస్ ముఖ్య నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. దాంతో పాటుగా ప్రాజెక్టుల అంశాన్ని కూడా పలు ముఖ్య నాయకులతోటి కూడా మాట్లాడినట్టు పలువురు నాయకులు చెప్తా ఉన్నారు. ప్రధానంగా మధ్య మానేరులో గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మధ్య మానేరులో సమస్య వస్తే ఆ సమస్యను పరిష్కరించినట్టు కూడా చెప్పడం జరిగింది. ఏదైనా ప్రాజెక్టులో ఏదైనా సమస్య రావడం అనేది సహజంగానే ఉంటుంది. వాటిని మరమ్మతులు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాల పైన కూడా ఉంటుందని కూడా ఇప్పటికే వారు స్పష్టం చేశారు. దాంతో పాటుగా రైతుల్లో ఏదైతే వ్యతిరేకత కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఇప్పటికే వ్యతిరేకత కూడా ప్రారంభమైనట్టు వారు చెప్పినటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. మొత్తం మీద ఏదైతే రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలుపు దిశగా అడుగులు వేస్తా ఉంది. ఆ దిశగా ఏదైతే క్యాడర్ ని సమాయత్తం చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ఈ రోజు నుంచి ప్రారంభమైనటువంటి పార్లమెంట్ నియోజకవర్గాల ముఖ్య నాయకుల సమావేశం మరో 2-3 రోజుల పాటు కొనసాగే అవకాశం ఉంది. మమత. రైట్ వంశీ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. తెలంగాణ భవన్లో కరీంనగర్ పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గ ముఖ్య నేతలతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ భేటీ ముగిసింది. పార్లమెంట్ ఎన్నికలపై నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ముందుగా కరీంనగర్ నేతలతో భేటీ జరిగింది. కరీంనగర్ నేతలతో భేటీ అనంతరం పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గ నేతలతో సమావేశమయ్యారు. ఈ మీటింగ్కు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావు, వినోద్ కుమార్, గంగుల కమలాకర్తో పాటు పలువురు నేతలు హాజరయ్యారు. తెలంగాణ భవన్లో కరీంనగర్ పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గ ముఖ్య నేతలతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ భేటీ ముగిసింది. పార్లమెంట్ ఎన్నికలపై నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ముందుగా కరీంనగర్ నేతలతో భేటీ జరిగింది. కరీంనగర్ నేతలతో భేటీ అనంతరం పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గ నేతలతో సమావేశమయ్యారు. ఈ మీటింగ్కు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావు, వినోద్ కుమార్, గంగుల కమలాకర్తో పాటు పలువురు నేతలు హాజరయ్యారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి లివిల్ లైవ్లో అందజేస్తారు. లివిల్.
మమత కొద్దిసేపటి క్రితమే ఇటు కరీంనగర్ పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గాల సమావేశం ముగిసింది. అయితే ముఖ్య నాయకులతో సమావేశమైన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధిస్తుంది. అనేక స్థానాల్లో లోక్సభ సీట్లలో మెజార్టీ సీట్లు మనమే గెలవబోతున్నామని చెప్పేసి కూడా ఆ ముఖ్య నాయకులకు చెప్పినట్లు మన సమాచారం అంతా. అంతేకాకుండా ఈ నెల 12న భారీ బహిరంగ సభకు ప్లాన్ చేశారు. అది కరీంనగర్ వేదికగా ఎస్ఆర్ఆర్ డిగ్రీ కళాశాల మైదానంలో భారీ బహిరంగ సభ పెట్టారు. గతంలో కూడా ఎస్ఆర్ఆర్ మైదానంలో బహిరంగ సభ పెట్టి విజయం సాధించారు. అందుకు అనుగుణంగానే మరోసారి కూడా కరీంనగర్ వేదికగా ఎస్ఆర్ఆర్ కళాశాలలో ఏదైతే లోక్సభ ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నారో అక్కడి నుంచే లోక్సభ ఎన్నికల ప్రచారం కూడా ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఏదైతే ఇటు గతంలో అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఏదైతే కొన్ని కింది స్థాయిలో క్యాడర్ కావచ్చు ఇతర అంశాలకు ఏవైతే మనము జరిగాయో ఆ లోటుపాట్లు అన్నీ సరిదిద్దుకుంటూ క్యాడర్తో పాటు ఓడిపోయిన ఎమ్మెల్యే అందరినీ కలుపుకుంటూ ముందుకెళ్ళి ప్రధాన పోటీ మనకు బీజేపీకి మధ్యనే ఉంటుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పినట్టు తెలుస్తుంది. అంతేకాకుండా ఈ భారీ బహిరంగ సభలో పలు కీలక అంశాలను కూడా నేను ప్రస్తావిస్తాను. ఇప్పటికే తెలంగాణ రైతాంగం అంతా కూడా ఆగమైన పరిస్థితి కనిపిస్తుంది. అలాంటి అంశాలను కూడా మనం లేవనెత్తాలి. ఏదైతే ప్రభుత్వం కొన్ని గ్యారంటీలు ఇచ్చింది ఆ గ్యారంటీలు అమలు చేయడంలో విఫలమైంది. వాటన్నిటిని కూడా ఒక్కొక్క అంశం తీసుకొని మనం ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. ప్రధాన ప్రతిపక్షంగా మనకు బాధ్యత ఉంది. ప్రతి అంశాన్ని కూడా మనం తీసుకొని ప్రజలకు మద్దతుగా మనం నిలబడాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి కూడా ఈ ముఖ్య నేతల సమావేశంలో తెలిసింది. అంతేకాకుండా రేపు ముఖ్యంగా కొంతమంది క్యాండిడేట్లను లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించిన ఎంపీ ఎన్నికల అభ్యర్థులకు సంబంధించి కూడా రేపు అనౌన్స్ చేసే అవకాశం ఉన్నట్లు కూడా మనకు సమాచారం ఉంది. అంతేకాకుండా ఇట్లా పలు కీలక అంశాలకు సంబంధించి కూడా ఈ సమావేశంలో చర్చించారో ఏదైతే అందరూ కలుపుకొని పోయి మన బీఆర్ఎస్ పార్టీగా బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులను గెలిపించుకోవాలని చెప్పేసి కూడా దిశానిర్దేశం చేశారు. మొదటగా కరీంనగర్ లోక్సభ నియోజకవర్గానికి సంబంధించిన మీటింగ్ ముఖ్య నేతల సమావేశం జరిగింది. అనంతరము పెద్దపల్లి నియోజకవర్గానికి సంబంధించిన సమావేశం జరిగింది. ఇందులో ప్రధానంగా గతంలో ఏ విధంగా మనము ప్రచారం చేసుకోలేకపోయాము, 10 ఏళ్లలో అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసుకున్నాం కానీ ప్రచారం చేయట్లో మనం వీక్ ఉన్నాము, అలాంటి అంశాలను తీసుకొని వాళ్ళ ముందుకెళ్లాల్సిన పరిస్థితి ఉంది. కార్యకర్తలతో పాటు ముఖ్య నాయకుని వరకు కూడా అందరూ కలిసికట్టుగా పనిచేయాలి. ప్రతి మండలానికి సభ ఏర్పాటు చేసుకోవాలి. మండలాల వారీగా సభలు ఏర్పాటు చేసుకొని మనం చేసిన పనులు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరుగుతున్న పనులను మనము బేరీజు వేసుకుంటూ కార్యకర్తలకు కావచ్చు ఇటు ప్రజానికానికి తెలుపుకుంటూ ముందరికెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా దిశానిర్దేశం చేసినట్టు తెలుస్తుంది. అయితే 12వ తేదీన ఎస్ఆర్ఆర్ డిగ్రీ కళాశాల మైదానంలో జరిగిన భారీ బహిరంగ సభలో అనేక అంశాలను కూడా ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నట్టు కూడా చెప్పింది. అంతేకాకుండా అయితే మేడిగడ్డ అంశానికి సంబంధించి కాళేశ్వరం సంబంధించి ఏదైతే ఉందో అది ఒక పన్ను ఇరిగిపోతే మిగతా పనులన్నీ తీసేసుకోలేము కదా, రిపేర్ మిగతా పనులకు ట్రీట్మెంట్ చేసుకున్నాక అదేవిధంగా కూడా మేడిగడ్డకు ఒక దగ్గర డ్యామేజ్ అయితే మొత్తం ప్రాజెక్ట్ అంతా కూడా బూచిగా చూపెట్టి ప్రయత్నం చేస్తుంది. దాన్ని కూడా మనం ప్రజల్లోకి తీసుకెళ్లాలి. ఇప్పటికే మొన్న ఏదైతే చెలో మేడిగడ్డ కార్యక్రమం ఏదైతే ఉందో అది చాలా విజయవంతమైంది, చాలా చర్చ జరిగింది. వాస్తవాలన్నీ కూడా బయటకు ప్రజానికానికి తెలిసినా ఇంకా మరింత కూడా తెలియాల్సిన అవసరం ఉంది. ప్రతిదీ కూడా వాస్తవాలు ప్రజానికానికి కావచ్చు ఇటు రాష్ట్ర రైతాంగానికి తెలపాల్సిన బాధ్యత ఉంది. అవన్నిటిని తెలుపుతూ మనము ఈ లోక్సభ ఎన్నికలలో ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా దిశానిర్దేశం చేశారు. ప్రతి నియోజకవర్గాల వారీగా ప్రతి నియోజకవర్గంలో కూడా భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేసుకోవాలని కూడా ఈ సందర్భంగా చెప్పినట్టు తెలుస్తుంది. అంతేకాకుండా ప్రతి మండలానికి ఒక సభ అంటే లోకల్ సంబంధించిన లోక్సభ నియోజకవర్గానికి సంబంధించిన లోకల్ క్యాడర్ ఏదవుతుందో వారందరితో ప్రతి మండలానికి ఒక సభ ఏర్పాటు చేసుకొని క్యాడర్ను బలోపేతం చేస్తూ ఇటు ఇప్పటికే మనము చాలా స్ట్రాంగ్గా ఉన్నాము. బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ మనకు చాలా అనుకూలంగా ఉన్నారు. వారంతా కూడా లోక్సభ ఎన్నికల్లో మనకు మంచి అనుకూల ఫలితాలు వస్తాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పినట్టు తెలుస్తుంది. బీఆర్ఎస్ అధినేత ఏదైతే సమీక్ష సమావేశాల్లో చెప్పారో అవన్నింటినీ కూడా తూచా తప్పకుండా పాటిస్తామని చెప్పేసి కూడా ఎవరైతే ముఖ్య నేతలు ఇవాళ సమావేశంలో పాల్గొన్న వారంతా కూడా చెప్తున్నారు. ఖచ్చితంగా మాకు ఇది బూస్టప్ అని చెప్పేసి కూడా చెప్తున్నారు. మొత్తానికి దాదాపు 2 గంటల పాటు సమావేశం 2 నియోజకవర్గాలకు సంబంధించిన సమావేశం కొనసాగింది. ముఖ్య కార్యకర్తల సమావేశంలో పలు కీలక అంశాలను కూడా కేసీఆర్ ప్రస్తావించారు. వారికి కేసీఆర్ ఏవైతే మాకు చెప్పారో వాటి అన్నింటినీ కూడా కింది స్థాయి వరకు కూడా మేము తీసుకెళ్తాం. గతంలో చేసిన ఏవైతే తప్పిదాలను వాటి అన్నింటినీ కూడా అధిగమించి వాళ్ళ మేము ముందుకెళ్తామని చెప్పేసి కూడా ముఖ్య నాయకులంతా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా ఏదైతే రానున్న లోక్సభ ఎన్నికల నేపథ్యంలో మేము మరింత కష్టపడి పనిచేసి మెజార్టీ సీట్లు మేమే సాధిస్తామని చెప్పేసి కూడా క్యాడర్ అంతా కూడా కేసీఆర్కు చెప్పినట్టు తెలుస్తుంది. కేసీఆర్ కూడా భారీ సీట్లు అంటే మెజార్టీ సీట్లు మనమే గెలుచుకోబోతున్నాం అన్నట్లు కూడా కేసీఆర్ చెప్పారు.
చెప్పారు. అంతేకాకుండా ఈ భారీ బహిరంగ సభలో 12వ తేదీన భారీ బహిరంగ నేపథ్యంలో కరీంనగర్ వేదికగా ఎన్నికల శంకారావాన్ని కూడా పూరిస్తామని చెప్పినట్లు కూడా తెలుస్తుంది. మొత్తాన్ని చూసినట్లయితే ఇవాళ పెద్దపల్లి కావచ్చు, ఇటు కరీంనగర్ లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థుల ఖరారు కూడా రేపు కావచ్చు, ఎల్లుండి కావచ్చు ఖరారు చేస్తామని కూడా చెప్పారు. అనేక అంశాలను కూడా ప్రస్తావించారు. ఒక ఇట్లా మేడిగడ్డ అంశమే కాకుండా రైతాంగానికి సంబంధించిన అంశాలను కూడా ప్రస్తావించినట్టు మనకు తెలుస్తుంది. రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలపైన కూడా మనం పోరాటం చేయాలి. వాళ్ళ మేడిగడ్డ విషయంలో సక్సెస్ అయ్యాము, అదే విధంగా కూడా రైతాంగానికి మేలు జరిగే విధంగా మనము పోరాటాలు చేయాలని చెప్పేసి కూడా ముఖ్య కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఏదేమైనప్పటికీ రానున్న లోక్సభలో మెజార్టీ సీట్లు మనమే గెలవబోతున్నామనే సంకేతం ఇచ్చినారు అధినేత అని చెప్పేసి కూడా కార్యకర్తలు చెప్తున్న పరిస్థితి. ఖచ్చితంగా ఈ రెండు నియోజకవర్గాలకు సంబంధించిన సమావేశం అంతా కూడా ముఖ్య కార్యకర్తల సమావేశం ముగిసింది. అయితే రేపు ఎల్లుండి కూడా మరో 2 నియోజకవర్గాలకు సంబంధించిన సమావేశం కూడా ఉన్నట్లు మనకు సమాచారం ఉంది. మొత్తం చూసినట్లయితే లోక్సభ ఎన్నికల దృష్ట్యా, ఇటు అసెంబ్లీ ఎన్నికల ముగిసిన దృష్ట్యా, అటు ప్రభుత్వం చేస్తున్న వైఫల్యాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ లోక్సభ ఎన్నికలకు సిద్ధం కావాలని మాత్రం పిలుపునిచ్చినట్లు మనకు తెలుస్తుంది. మమత. రైట్ లెవెల్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. తెలంగాణ భవన్లో కరీంనగర్ పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గ ముఖ్య నేతలతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ భేటీ ముగిసింది. పార్లమెంట్ ఎన్నికలపై నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ముందుగా కరీంనగర్ నేతలతో భేటీ జరిగింది. కరీంనగర్ నేతలతో భేటీ అనంతరం పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గ నేతలతో సమావేశమయ్యారు. ఈ మీటింగ్కు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావు, వినోద్ కుమార్, గంగుల కమలాకర్తో పాటు పలువురు నేతలు హాజరయ్యారు. ఇక రాజేంద్రనగర్ అత్తాపూర్ పిస్తా హౌస్ హోటల్లో రౌడీ షీటర్లు వీరంగం సృష్టించారు. హోటల్లోకి వెళ్లి భోజనం చేస్తున్న కస్టమర్లపై అకారణంగా దాడి చేశారు. దాంతో హోటల్ నుంచి భయంతో బయటకు పరుగులు తీశారు యువకులు. 17 మంది రౌడీ షీటర్ల గ్యాంగ్ ఈ దాడి చేయగా అడ్డుకోబోయిన సిబ్బందిపై కూడా అటాక్ చేశారు. రౌడీ మూకల చర్యతో ఒక్కసారిగా భయభ్రాంతులకు గురైన కస్టమర్స్ పిస్తా హౌస్ యాజమాన్యం అత్తాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. రాజేంద్రనగర్ అత్తాపూర్ పిస్తా హౌస్ హోటల్లో రౌడీ షీటర్లు వీరంగం సృష్టించారు. హోటల్లోకి వెళ్లి భోజనం చేస్తున్న కస్టమర్లపై అకారణంగా దాడి చేశారు. దాంతో హోటల్ నుంచి భయంతో బయటకు పరుగులు తీశారు యువకులు. 17 మంది రౌడీ షీటర్ల గ్యాంగ్ ఈ దాడి చేయగా అడ్డుకోబోయిన సిబ్బందిపై కూడా అటాక్ చేశారు. రౌడీ మూకల చర్యతో ఒక్కసారిగా భయభ్రాంతులకు గురైన కస్టమర్స్ పిస్తా హౌస్ యాజమాన్యం అత్తాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. హైదరాబాద్ ట్రాఫిక్ నరకాన్ని తలపిస్తోంది. గడప దాటి గమ్యం చేరాలనే ఆలోచనే టెన్షన్కు గురి చేస్తోంది. రోడ్డెక్కితే చాలు జనాలు చుక్కలు చూస్తున్నారు. నిమిషాల్లో ముగియాల్సిన ప్రయాణం గంటలకి మారడంతో విసిగి వేసారుతున్నారు. విలువైన సమయం రోడ్లపైనే గడిచిపోతుందని ఆందోళన చెందుతున్నారు. కాంగ్రెస్ సర్కార్ పాలన వైఫల్యాన్ని తలుచుకుని ప్రజలు తలలు పట్టుకుంటున్నారు. రోడ్ల మీదనే గడిచిపోతుంది.
నిమిషాల్లో చేరుకోవాల్సిన గమ్యం కాస్త గంటల్లోకి మారింది. దీంతో హైదరాబాదీల అవస్థలు వర్ణనాతీతంగా మారాయి. ఓవైపు పని ఒత్తిడి, మరోవైపు కుటుంబ బాధ్యతలతో సతమతమవుతున్న సగటు నగర జీవికి ట్రాఫిక్ కొరకరాని కొయ్యలా మారింది. హైదరాబాద్ విశ్వనగరంగా ఖ్యాతి పొంది అనేక మందికి బతుకు తెరువు చూపుతుంది. నగరం దినదినాభివృద్ధి చెంది ఎక్కడికక్కడ విస్తరిస్తోంది. దేశ విదేశాల చూపు అంతా ఇప్పుడు మహానగరంపైనే ఉంది. ఈ క్రమంలో పెరుగుతున్న నగర జనాభాకు తగ్గట్టుగానే గత బీఆర్ఎస్ ప్రభుత్వం మౌలిక సౌకర్యాలు కల్పించింది. నాటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ముందు చూపుతో ఎస్ఆర్డీపీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో భాగంగా రోడ్లను విస్తరించడంతో పాటు నూతన ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు, లింక్ రోడ్లు, స్కైవాక్లు నిర్మించారు. ట్రాఫిక్ పోలీస్, లా అండ్ ఆర్డర్ పోలీస్, జీహెచ్ఎంసీ అధికారులను సమన్వయం చేసింది నాటి ప్రభుత్వం. దీంతో ఎక్కడా వాహనదారులకు ఇబ్బందులు తలెత్తలేదు. నగర జీవి సాఫీగా తమ గమ్య స్థానాలకు చేరుకునేవాడు. అయితే ఇప్పుడు ఇదంతా గాడి తప్పింది. రేవంత్ సర్కార్ సమన్వయ లోపంతో ట్రాఫిక్ పద్మవ్యూహంలా మారింది. అనేది చాలా విపరీతంగా పెరిగిపోయింది. ఇంతకుముందు కూడా ఇప్పటికీ అసలు హైదరాబాద్ అనేది రద్దీ ఉండదు. కాకపోతే ఇంతకుముందు అనేది ఈ రద్దీ అనేది మాకు ఇంత ప్రాబ్లం అనేది లేదు. అంతకుముందు గవర్నమెంట్ స్కైవేలు, అండర్ పాస్లు అవన్నీ నిర్మించింది. కానీ అయినా కూడా ఈ ప్రభుత్వం మరి ఎందుకో వాటిని వినియోగించుకోవడం లేదా, అసలు ఫెయిల్యూర్ అనేది ఎక్కడున్నది అర్థం అవ్వట్లేదు. మాకు గత 3-4 నెలల నుంచి ఈ ప్రాబ్లం అనేది చాలా బాగా ఉంది ఈ రద్దీ కారణంగా. కావున మీరు గవర్నమెంట్ త్వరగా స్పందించి దీని మీద చర్యలు తీసుకోవాల్సిందిగా మనవి. अभी ट्रैफिक बहुत है सर, पहले उतना ट्रैफिक नहीं था. अभी तो ये जब से बैठा सीएम, नया सीएम, जब से तो और बेकार होगा साहब. हम लोग का कारोबार भी बेकार होगा, ट्रैफिक भी बहुत होगा साहब. हर जगह जगह खोद के डाल दे रहे सर. उससे पहले मैं 7-8 मिनट बहुत होगा, 10 मिनट में आता था साहब मैं. अभी आधे को आधा बहुत जाम होगा. नहीं साहब. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి హైదరాబాద్ మహానగరంలో ట్రాఫిక్ రోత పుట్టిస్తోంది. ఎటు చూసినా గంటలు గంటల ప్రయాణం నగరవాసికి చిరెత్తిస్తోంది. బయటకు వెళ్తామంటేనే జనాలు జంకుతున్నారు. ముందుకు కదలని ట్రాఫిక్ ను తలుచుకొని పనులను సైతం వాయిదా వేసుకుంటున్నారు. ఆఫీస్ అవర్స్ లో అయితే పరిస్థితి మాటల్లో చెప్పలేం. సికింద్రాబాద్ నుంచి హైటెక్ సిటీ రూట్, కోటి రూట్, ఖైరతాబాద్ జంక్షన్, కూకట్పల్లి జంక్షన్, దిల్సుఖ్ నగర్ తదితర ప్రధాన రోడ్లన్నీ ఫుల్ జామ్ అవుతున్నాయి. బంపర్ టు బంపర్ ట్రాఫిక్ తో జనాలు పరేషాన్ అవుతున్నారు. ఒక్కో సిగ్నల్ దాటాలంటే నిమిషాల కొద్దీ సమయం పడుతుందని ఫైర్ అవుతున్నారు. ట్రాఫిక్ సమస్యను పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అయిందని ప్రజలు మండిపడుతున్నారు. ట్రాఫిక్ ఏంటంటే ఉదయం నేను బయలుదేరి పంజాగుట్ నుంచి బయలుదేరి మియాపూర్ వెళ్తాను, రోజు ఎవ్రీడే వెళ్తాను. ఇంతకు ముందు అయితే మాకు మినిమం 40 మినిట్స్ లోపల వెళ్ళిపోయేటోళ్ళము. ఇప్పుడు మినిమం 1 అవర్ 1.5 అవర్ పడుతుంది. ఇక సాయంత్రం అయితే ఇక ఆ నరకం వర్ణాతీతం. చాలా ఈ జంక్షన్ల వద్ద చాలా ఇబ్బందిగా ఉంది మాకు. వాహన చౌదకులందరికీ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. జంక్షన్ల వద్ద కొంచెం ట్రాఫిక్ నియంత్రించినట్లయితే బాగుంటుందని చెప్పేసి అనుకుంటూ ఉన్నాము. దీనివల్ల చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. మరి దీని గురించి ప్రభుత్వం స్పందించి సీఎం రేవంత్ రెడ్డి గారు దీన్ని చొరవ తీసుకొని ఈ యొక్క ట్రాఫిక్ నియంత్రణను చేపట్టవలసిందిగా కోరుతా ఉన్నాం. ఇంతకుముందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ గారు కొన్ని వేల కోట్లు పెట్టి మన ఈ ఫ్లైఓవర్లు కానీ, అండర్ పాస్లు కానీ హైదరాబాద్ మొత్తం ఎంతో అభివృద్ధి చేసాడు. మరి ఇప్పుడు గుప్పు మేస్త్రి వచ్చి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి మహాలక్ష్మి అనే పథకం ఒకటి తెచ్చి మరి ఆ మహిళలకు ఫ్రీ పెట్టి మరి మొగళ్ళు ఓట్లేదా, మరి మొగళ్ళకి ఎందుకు ఇంత అన్యాయం చేస్తుడు, మొగళ్ళు డబ్బులు పెట్టుకొని మరి నిలబడి మేము డ్యూటీలో పోవాల్సి వస్తుంది. ట్రాఫిక్ తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము. బస్సులు ఏడబడితే ఆడ ఆపుతున్నారు. మొగళ్ళ సీట్లలో కూడా ఆడోళ్ళు కూర్చొని మొగళ్ళ సీట్లు లేకుండా చాలా ఇబ్బంది అవుతుంది. ట్రాఫిక్ సమస్య కూడా బాగా ఇబ్బంది జరుగుతుంది. మరి అయిన ఫ్లైఓవర్లను కూడా ఓపెనింగ్ నోచుకోకుండా ఉన్నది. మరి గుప్పు మేస్త్రి మరి రాబోయే కాలంలో ప్రజలకు ఏం చేశాడు, ప్రజల యొక్క చూస్తూ ఉన్నారు. మరి ప్రజలకు చాలా తీవ్రమైన ఇబ్బందులు, రోడ్లు కానీ, ట్రాఫిక్ కానీ అనేకమైన సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారు. మరి ప్రజలకు ముందు ఇప్పటికీ అర్థమైంది, ముందు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేస్తుందో అర్థమైతే లేదు. కావున ప్రజలు అందరూ ఆలోచించాలని కోరుతున్నారు. ఇక కాంగ్రెస్ సర్కార్ ప్రకటనలన్నీ పేపర్లకే పరిమితమవుతున్నాయి. తన కాన్వాయ్ వెళ్తుంటే ట్రాఫిక్ ఆపకూడదంటూ సీఎం రేవంత్ ఇచ్చిన స్టేట్మెంట్ ఒట్టి బక్వాస్ అంటూ జనాలు ఫైర్ అవుతున్నారు. సీఎంతో పాటు కాంగ్రెస్ నేతలెవరు వెళ్లినా ట్రాఫిక్ కు అంతరాయం కలిగిస్తున్నారు అని మండిపడుతున్నారు.
ప్రయాణికుల కష్టాలను ఈ ప్రభుత్వంలో పట్టించుకునే వారే లేరని నగరవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో ముందు చూపుతో వ్యవహరించి ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా కరోనా సమయంలోనూ రోడ్లు, ఫ్లైఓవర్లు, అండర్ పాస్ల నిర్మాణం చేపట్టిందంటున్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఏం పట్టనట్టు వ్యవహరిస్తుందని ఫైర్ అవుతున్నారు. ఇక్కడ మెయిన్ నల్గొండ, సూర్యాపేట, భువనగిరి, ఇబ్రహీంపట్నం ఇటు సైడ్ నుండి ఎక్కడి నుండైనా వచ్చే వాళ్ళకి ఎంట్రన్స్ ఎల్బీ నగర్ అండి. ఇక్కడ మెయిన్ ట్రాఫిక్ సమస్య గురించి టీఆర్ఎస్ గవర్నమెంట్ ఎన్నో కోట్లు ఫండింగ్ చేసి ఇక్కడ డెవలప్మెంట్ చేసింది. ప్రస్తుత గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ 420 హామీలతో సక్సెస్ అవుతాయో కావో వాళ్ళకే తెలియదు. లేదా అధికారంలోకి వస్తామా రామా అన్న నమ్మకం లేక బ్లైండ్గా ఇచ్చేసిన హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ వాటిని డెవలప్ చేయడానికి కూడా పోలీస్ డిపార్ట్మెంట్ని ట్రాఫిక్ యాంక్సెస్ కోసం ఇక్కడ మెయింటైన్ చేయట్లేదు. పోలీస్ ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ టీ న్యూస్.